విగ్రహం విషయంలో వివాదం చేయలేదు, తప్పు చేశారని చెప్పారంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణుమూర్తికి మాత్రమే శంకు చక్రాలు ఉంటాయంటున్నారు భూమన. ఇక ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశమేంటో మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుపతిలో విగ్రహం వివాదంగా మారిపోయింది. అలిపిరి రోడ్డు పక్కన ఉన్నటువంటి విగ్రహంపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కేసు కూడా నమోదు చేసిన పరిస్థితుల్లో భూమన కరుణాకర్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, మీకు ఇప్పటికే నోటీసులు అందుకున్నారు? నేను మంగళవారం వస్తానని చెప్పారు, వాళ్ళు దానికి ఓకే అని చెప్పినారు. ఆ రోజున వాళ్ళు ఏమడుగుతారు ప్రశ్నలు, దానికి సమాధానం చెప్తాను. ఎందుకు ఈ విగ్రహం పట్ల మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి టీటీడీ భావిస్తుంది? నేనే వివాదం చేశాను, వాళ్ళు తప్పు చేశారని చెప్పానంతే. నేనే వివాదం చేయలేదు. వివాదం అని వాళ్ళు అంటున్నారు, కానీ నేనెక్కడ వివాదం చేయలేదండి. నేను హిందువును. నా దేవుణ్ణి ఈ పాలక మండలి ఏమాత్రం కూడా గౌరవించకుండా ఆ రోడ్డు మూల మలమూత్రాదుల మధ్యన పాడవేసింది అన్నటువంటి బాధతో నేను హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న ఆవేదనను వ్యక్తపరచడం జరిగింది. దాన్ని మత విద్వేషాలని రెచ్చగొట్టడం అని ఏ రకంగా అంటారు, అలా అని అన్నారనేటువంటి సెక్షన్ మీరు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళు హిందువులు కానటువంటి అన్య మతస్థులు అయ్యి ఉంటారు. దేవతామూర్తికి శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విష్ణుమూర్తి అని మీరు చెప్తున్నారు. అయితే ఎవరైతే ఆ శిల్పి ఉన్నాడో ఆ శిల్పి కొడుకు మాత్రం మీడియా ముందుకు వచ్చి అది దాత ఇచ్చినటువంటి డిజైను కాబట్టి అది శనేశ్వరుడు, ఈ 12 అడుగుల విగ్రహము మహావిష్ణువు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తమాషైన విషయం ఏంటంటే, ఎవరో పాపం దారిని పోయేవాడిని ఒకడిని తీసుకొని వచ్చి అతని చేత మాట్లాడించి మా తండ్రి చెక్కినాడు అని. శిల్ప శాస్త్రం ప్రకారం నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం నాకు ఒకటి కావాలి, కాకపోతే ఆయనకు తిరునామాలు ఉండకూడదు, అడ్డనామాలు పెట్టాలి అని శిల్పిని అడిగితే శిల్పి అలా చెక్కరు, చెక్కటానికి లేదు.